హాయ్ అండి, నేను మీ మాసరాజు. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి వెళ్ళాము. అక్కడ ప్రసిద్ధిగాంచిన రామేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించాము. ఆలయంలో స్థల పురాణానికి సంబంధించి స్త్రీ యొక్క వృక్షస్థల భాగమున శివుని ప్రత్యక్షమైన చిత్రం చూసి అక్కడ ప్రధాన అర్చకుల్ని అడగగా ఆయన స్థల పురాణాన్ని మాకు వివరిస్తూ ఒక బంగారపు ఆభరణాన్ని చూపించారు. ఆ ఆభరణం చూసిన నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ ఆభరణం యొక్క విశిష్టతను చూద్దాం రండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చరిత్ర ఏంటన్నది ఈ ఆచంట క్షేత్రాన్ని ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సంబంధించినటువంటి పరమేశ్వరుడు ఉద్భవించిన ఘట్టానికి సంబంధించినటువంటి పటం అది. ఈ దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి కొండస్వామి గారు ఉన్నారు. ఆయన అడిగితే కొంచెం విశేషంగా మనకి దాని గురించి వివరించి చెప్తారు. ఆయన ఒకసారి మనం కలుసుకునే ప్రయత్నం చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఉమారామేశ్వర స్వామివారి దేవాలయం, పురాతన దేవాలయం అండి. ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏమిటి అంటే స్వామివారి సనోద్భవ లింగాగారం అండి. మహాశివరాత్రి లింగోద్భవ కాల టైంలో వడియనెంబిన వేమడు షట్కాలచ నియమంలో ఉండి ఆ నియమ ప్రకారం స్వామివారి ప్రతి రోజు కూడా ఆ లింగోద్భవ నియమం అభిషేకించిన అలవాటు ఉంది. లింగోద్భవ నియమంలో లింగాగారం నిర్మించకపోతే ఆ ఒక పరమరాజైన ఒక స్త్రీ వృక్షస్థలం మీద ఆయన పూజ చేశాడండి. ఆ పూజ చేసిన టైంలో ఆ పరమరాజు జరిగింది, మహానుభావ ఏమిటి అని చేస్తుందంటే, నేను షట్కాలచ నియమంలో ఉన్నాను, స్వామివారికి పూజ చేసుకున్నానంట. మహానుభావం మీరు స్వామివారికి అంటున్నారు, మీరు నా ఉదయం మీద పూజ చేస్తున్నారని చెప్పిందండి. ఆయన ఆశ్చర్యమే పరమేశ్వరుడు ప్రార్థించాడు, మహానుభావ ఏమిటి నువ్వు వృక్షస్థలం ఉంటుంది, నువ్వు నాకు లింగాన్ని నిర్మిస్తున్నావు ఏమిటయ్యా ఇందులో అంటే, ఆ ఒక పరమేశ్వరుడు సాక్షాత్కారం ఇచ్చి ఇరువురికి కూడా మోక్షాలు ఇచ్చేటండి. ఆ మోక్షాలు ఇచ్చే టైంలో ఆవిడ అడిగింది, మీరు ఇరువురు కూడా నన్ను హృదయకుండా సనగ్రహం పూజ చేశావు, ముందు నాకు మోక్షాలు ఇవ్వండి, ఏం కావాలో కోరుకోమ్మా అంటే ఆచంద్రార్థం పూజా పురస్కారం మహాభాగ్యం గెలిపి కోరింది. తదాస్తు పడైనవి నీకేం కావాలో కోరుకోమ్మా అంటే ఆవిడకు స్వరూపం కావాలి కదా, నువ్వు పూజా పురస్కారం కావాలంటే ఆవిడ పూజ కావాలని అడిగింది. కాబట్టి నాకు లింగాకార రూపంలో కనిపించావు కాబట్టి నువ్వు మా ఇరువురి ఒక దేహాలు లింగాకారం ఏర్పరచుకుని ఇక్కడ వెలవయ్యా నాకు అదే కావాలన్నట్టు. ఆ ఇరువురి కోరిన స్వామివారి ఒక మానవ దేహాలు ఎందుకు కలిపి లింగాకారం తెలిసింది. కాబట్టి ఆచనము నాచమ్మ ఆచంటీశ్వరుగా స్వామివారి ఇక్కడ ఉద్భవించడం జరిగిందండి. ఈ సందర్భంగా చిన్న విషయం తెలియబడతా ఉన్నాను. ఈ స్వామివారికి మేము అనువంశంగా అర్చకత్వం ప్రజలు చేస్తున్నాం. ఈ గ్రామంలో పూర్వం నుంచి కూడా మేము ఆ కుటుంబ ధర్మాలందరూ చేసుకుంటున్నాం. ఎంతోమంది గ్రామంలో భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. చాలామంది ఈ యొక్క స్వామివారి శిష్యులు ఏంటని అడుగుతూ ఉంటారండి. చేసి చూసి ఈ ఫోటో చూసి బయట ఏంటంటే ఇలా ఉంది, ఇలా జరిగింది అని అడుగుతూ ఉంటారు. చాలామంది చర్చిస్తూ ఉంటాం. నేను ఈ మధ్యన 2 నెలల కేరళలో వెళ్ళినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎందుకో స్వామివారికి వృత్తాంతం అంతా గుర్తు వచ్చిందని అప్పుడు అనిపించిందండి. ఎన్నో దేవాలయాలు ఎక్కడో ఎన్నో రూపాలలో చాలామంది ఉంగరాల రూపాయన ఏంటి, డాల రూపాయన తెలుస్తుంటారు. మన స్వామివారిని ఈ యొక్క సర్వలింగాల రూపంలో ఉన్న డాలను నిర్మించుకోకూడదు సంకల్పం జరిగింది. వెంటనే ఆ రోజు ఆలోచించి వెంటనే నాకు తెలుసున్నంత వరకు కూడా చాలామంది సంప్రదించాను ఫోన్ ద్వారా. ఈ ఫోటోలు అందరికీ పంపించాను, కానీ ఎవరు కూడా దానికి ముందు రాలేదు చేయడానికి. తర్వాత గ్రామం వచ్చిన తర్వాత నేను ఒకరోజు మా గ్రామంలో ఉన్న లక్ష్మీదేవి వారి దగ్గర వెళ్ళి లక్ష్మణరావు సంప్రదించాను. అయ్యా ఈ యొక్క స్వామివారి స్వరూపం మనం చేయడం కానీ అవకాశం ఉందా, చేయగలరా అని అడిగాను. అందుకు వారికి వ్యవధి కావాలని అడిగారు. తప్పకుండా చేస్తానా, తర్వాత కొందరు తను తెలియజేస్తా చేస్తానని ఆ జతను వారు ఈ రోజు నాకు పట్టుకొచ్చి అందచేశారు. ఏకాదశి సోమవారం కాబట్టి సరే మంచి ముహూర్తాన్ని ఇస్తానని చెప్పి పట్టుకొచ్చారు. కాబట్టి మీరు వచ్చారు కాబట్టి తలపురాణం చెప్తున్నాను కాబట్టి ఇవి కూడా చూపిద్దాం, ఉత్సాహంతో మీకు తెలియవస్తాను. చూడండి తప్పకుండా మొట్టమొదటిసారిగా చేయించండి ఇదే సార్. शिवाय हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
స్టోరీ మొత్తం కూడా కథ అంతా కూడా మీరు ఈ లాకెట్లో చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇది మీకు ఎవరు చేశారని ఇంత అద్భుతంగా నిజంగా ఇది చూస్తే అది స్టోరీ కథ మొత్తం కూడా కనబడుతుంది మనకి. ఎవరు చేశారు అంత పర్ఫెక్ట్గా, ఎవరు చేయగలిగారు ఇదంతా కూడా? పర్ఫెక్ట్గా చేయడం అంటే స్వామివారి సంకల్పం వల్ల చేయించుకోవాలి మనసు కలిగింది. ఆ రోజు నేను ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు మన చాలా రోజులు ప్రయత్నం చేశారు. ఎవరు చేస్తారు, ఎవరు చూసినా కష్టం చేయలేము ఉన్నారు. సరే మా గ్రామంలో ఉన్న లక్ష్మీ జ్యువెలర్స్ వారు లక్ష్మణ్ గారు వాళ్ళ నాన్నగారు వారి షాప్ ఉందండి ఊళ్ళో. అలా వెళ్ళి వాళ్ళ నాన్నగారితో వారి అబ్బాయి లక్ష్మణ్ గారితో సంప్రదించాను. వారు ఏమంటే కొంచెం టైం ఇవ్వండి, మేము తయారు చేసి ఇస్తాం, మ్యాక్సిమం తప్పకుండా మీకు ఎలాగొస్తారో చేసిస్తాం, మీకు టైం ఇవ్వాలి, ఫస్ట్ టైం కదా, వాళ్ళు ఎప్పుడు చేయలేదు, మీరు ఏదైనా అడగండి, మేము వెంటనే వారంలో కుదురుతాం, కానీ మీకు కొంచెం టైం ఇవ్వాలన్నారు. మీరు ఎంత టైం అయినా తీసుకోండి, నాకు అభ్యంతరం లేదనుకున్నాను. కానీ అది తక్కువ టైంలో వీళ్ళు ఈ డాక్టర్ తీసి ఇవ్వడం ఈరోజు పడుకు ఇచ్చారండి. ఇది స్వామివారం కదా, అంతేగా నేను స్వామి ఏకాశం వదిలేదు. నేనే ఆశ్చర్యపోతున్నామండి. ఊహించాలి విధంగానే అద్భుతంగా చేయించారు వాళ్ళు తిన్నారు. అదే మీరు చేసిన వాళ్ళు కూడా మీరు గుళ్ళో వచ్చేటప్పుడే పరిచయం చేస్తున్నారు వాళ్ళు కూడా. చూశారు కదండి, ఈ లాకెట్ చాలా అద్భుతంగా చేశారు. ఇది ఆయన చెప్పిన చరిత్ర మొత్తం కూడా ఈ చిన్న లాకెట్లో చరిత్రను చూపించారండి. అది ఎవరు చేశారన్నది ఒకసారి మనం గురుగారు చూపిస్తానన్నారో, మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం వాళ్ళ దగ్గరికి. అసలు ఎలా చేశారు, దీనికి ఎంత టైం పట్టింది, దీని వెనకాల కష్టం ఏంటి, ఈ చరిత్ర మొత్తం చిన్న లాకెట్లో చేయడానికి గల కారణం ఏంటి కూడా మనం ఒకసారి తెలుసుకోమైంది. ఇప్పుడే మనం వెళ్దాం అక్కడికి, ఒకసారి వెళ్దాం. హాయ్ అండి, ఆచంట ఆలయంలో మనం నమూనా చూసాం కదండి. ఆ నమూనాను మొత్తం కూడా లాకెట్లో చేశారు. ఆ లాకెట్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు అన్నది మనం తెలుసుకుంటాకు వచ్చాం. ఆ షాప్లో ఉన్నాం, వాళ్ళనే మన శ్రీ లక్ష్మీ జ్యువెలర్ షాప్లో ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఆ లాకెట్ ఎలా చేశారు అదంతా కూడానండి. హాయ్ అండి. నమస్తే అండి, మాది ఆచంట గ్రామం. ఆచంట గ్రామం నుండి లక్ష్మీ జ్యువెలరీ మార్ట్ అనే బంగారు వ్యవస్థ మాది. ఈ వ్యవస్థని స్థాపించి 45 సంవత్సరాలు అయింది. ఈ షాప్లలో ఆచంట గ్రామానికి సంబంధించిన శివాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కొండగారు మాకు ఆచంట చరిత్ర, శివాలయం చరిత్ర పూర్తిగా ఒక లాకెట్లో నిక్షిప్తమై కావాలని కోరారు. ఇది మా అబ్బాయి సవాల్ కింద స్వీకరించి ఈ లాకెట్ని అతి పురాతనమైన వర్కర్స్ని తీసుకొచ్చి దీన్ని ఇంగర్వింగ్ వర్క్ అంటారు. దీన్ని ఈ ఇంగర్వింగ్ వర్క్ చేసి తయారు చేయించి లాకెట్ని నప్పించి ఈ గురుగారికి అప్పగించాలని నిర్ణయంతో మా అబ్బాయి తయారు చేయించాడు. గురుగారు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ లాకెట్ మాకు దక్కడం, చేయమని మాకు ఇచ్చిన అవకాశం నిజంగా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం కింద భావించాం. ఈ లాకెట్ చేయడం అనేది చాలా కష్టమైన జాబు. పంతులు గారు కూడా ఆల్రెడీ చాలా మందిని కన్సల్ట్ చేశారు. ఎక్కడ ప్రయత్నించినా దానికి పూర్తి లెవెల్ 100%గా దానికి జడ్జి చేయలేకపోయారు. దాన్ని నేను దీక్ష కింద తీసుకున్నాను చెప్పాలంటే. చాలా వస్తువులు చేసాము, హారాలు, నక్లెస్లు, గోల్డ్ వస్తువులు చేసాము. దాన్ని పూర్తిగా ఇలాంటి వస్తువు చేయడం అనేది నిజంగా నాకు చాలా ఇష్టంతో కష్టమైన పనిని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కింద భావించి దీక్ష కింద తీసుకుని మరీ చేశాను. ఎంత కష్టపడ్డానో అంతకు 100% నా ప్రయత్న రూపంలో చేసిన కష్టాన్ని పూర్తి ప్రతిఫలం లాకెట్ నిజంగా అద్భుతంగా వచ్చింది. అందుకనే గురువుగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాంటి లాకెట్ చేయడం పరమేశ్వరుడు అనుగ్రహం. చాలా ఆనందంగా భావిస్తున్నాను నేను ఈ విషయాన్ని.